భయ్యా నీకు చిన్న కథ చెప్పు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిగా ప్రేమించాడట. ఆ అమ్మాయి తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరనుకొని ఆ అమ్మాయి దగ్గర పోయాడట. చెప్పిన తర్వాత నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే నేను బతకలేను అని ఆ అమ్మాయికి చెప్పాడట. ఆ అమ్మాయి ఏం చేసిందంటే చెప్పు తీసి వాడిని పట్టుకొని కొట్టిందట. కొట్టిన తర్వాత ఎందుకు కొట్టావంటే నీకు ఎలా కనపడుతున్నారా, ఎవరికి పడితే మనకి ఐ లవ్ చెప్పేదానిలా కనపడుతున్నానా అని చెప్పి కొట్టిందట. వాడు చాలా బాధపడ్డాడట. బాధపడి మన ఫ్రెండ్ తో చెప్పాడట, అరే మామ నేను నిప్పులాంటి అమ్మాయిని ప్రేమించాను రా, చాలా గొప్ప అమ్మాయిని ప్రేమించాను రా, అదే ఐ లవ్ యూ చెప్పడం తన కొట్టిందిరా, ఏదో రోజు పడుతుంది లేరా అనుకున్నాడట. సరే మామ అని చెప్పి వీళ్ళిద్దరు అనుకున్నారట. అనుకోకుండా వీడు మూవీకి వెళ్దామని వేరే ఫ్రెండ్ గారిని తీసుకొని మూవీకి వెళ్ళాడు. మూవీకి వెళ్తే అక్కడ అది ఇంకొక అబ్బాయిని పట్టుకొని మూవీకి వచ్చింది. మూవీకి వచ్చిన తర్వాత పక్కన ఫ్రెండ్ గారితో వాడు ఇలా అన్నాడట, అరే మామ నా పోరి బంగారం అనుకున్నారా, దేవత అనుకున్నారా, ఏంట్రా వేరే వాడితో నచ్చింది అని చెప్పి అనడంతోనే ఈ ఫ్రెండ్ గాడు వెళ్ళి కాలేజీలో ఉన్న వాళ్ళందరికీ చెప్పాడట. ఏమనంటే తెలుసా, అది వేస్ట్ రా, అది మంచిదని చెప్పిండు, పెద్ద బోకు, అది వేస్ట్ క్యారెక్టర్ అని చెప్పిండట. వీడు మళ్ళీ ధైర్యం చేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఛీ నిన్ను దేవత అనుకున్నానే, నా ప్రాణం అనుకున్నానే, నువ్వేంటే వేరే వాడితో తిరుగుతున్నావు, వేస్ట్ మొహన్నానా అంటే అది మళ్ళీ చెప్పు తీసి కొట్టిందట. ఏందే తప్పు చేసింది నువ్వు, నన్ను కొడుతున్నావేంటి అంటే ఆ అమ్మాయి ఇలా చెప్పిందట. ఏమని తెలుసా, ఒరే ఎదవా నేను సినిమా థియేటర్కి వచ్చింది మా అన్నయ్యతోనరా, మా అన్న మూవీకి వెళ్దామంటే వెళ్ళాంరా అని చెప్పిందట. ఒక్క నిమిషం కూడా షాక్ అయ్యాడట. ఇప్పుడు ఒక్కటి అడుగుతా భయ్యా, నువ్వే చెప్పు, ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉన్నది అని చెప్తే అక్కడ వాళ్ళ ఫ్రెండ్ గ్రేట్ అన్నాడు. అదే తెలిసే తెలియక నువ్వు మాట్లాడితే అక్కడ ఆ అమ్మాయి వాళ్ళ అన్నతో వచ్చిన క్యారెక్టర్ బ్యాడ్ అయింది. కంటితో చూడండి, చెవులతో విన్నది, ఎవడెవడో ఏదో చెప్తే నమ్మకు. నీ పిల్ల ఎలాంటిది, మంచిదా చెడ్డదా కాదా అనేది ముందు నీకు తెలిసి ఉండాలి. ఎవడో గొట్టంగా చెప్తే కాదు. నీ పొల్ల బంగారం కదా, అది నీకు తెలుసు కదా, వేరే వాళ్ళకి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకో, నువ్వు మరీ గుర్తుంచుకో. అన్న, తమ్ముడు, ఫ్రెండు, బెస్టీలు వీళ్ళందరూ అవుట్ ఆఫ్, పక్కకు పెట్టి వీళ్ళంతా ఏంటంటే జస్ట్ ఉంటారు అంతే లైఫ్ లో. కానీ నువ్వు లవర్వి, నువ్వే అనుమాన పడితే ఇక తననెవరు నమ్ముతారా? ఆలోచించు భయ్యా.